అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీరెంత సంతోషంగా ఉన్నారు దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. ఈరోజు మన దేవుని వాక్యం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు భూమి మీదకి యేసు దిగి వచ్చిన ప్రేమైన వల్ల ఆమేన్. ఈ భూమి మీదకి యేసు ఎందుకు వచ్చాడంటే అనేక మంది నిజమైన దేవుని తెలుసుకోకుండా అనేక మంది నశించిపోయి మరణించి నరకానికి వెళ్ళిపోతున్నారు కనుక ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సమాధిని గెలిచే మరణపమును విరిచి మృత్యం జైలుగా 3వ దిన తిరిగి లేచి సజీవుడు మన మధ్యనే ఉంటుంది ప్రేమైన వల్ల గనక నిజమైన దేవుడు యేసు క్రీస్తు రక్షకుడు నా పాపల నిమిత్తం ఆయన శిలువలో ప్రాణం పెట్టాడని నమ్మి ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారో వాళ్ళ మరణం తర్వాత కూడా పరలోక రాజ్యం ఉందని వాక్యం సెలవిస్తుంది కనుక ఆయన భూమి మీద ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న వారి కొరకు వచ్చాడు కనుక ఒక చిన్న కోరస్ పాడి ముందుకు సాగుదాం. గుండె ఆగక ముందే కళ్ళు తెరచుకో, పాడి ఎత్తక ముందే ప్రభును చేరుకో. గుండె ఆగక ముందే కళ్ళు తెరుచుకో, పాడి ఎత్తక ముందే ప్రభును చేరుకో. యేసు వార్తను తెలుసుకో, నిత్య జీవం పొందుకో. యేసు వార్తను తెలుసుకో, నిత్య జీవం పొందుకో. గుండె ఆగక ముందే కళ్ళు తెరుచుకో, పాడి ఎత్తక ముందే ప్రభును చేరుకో. అవును ప్రేమైన వర్లరా, గుండె ఆగక ముందు నిజమైన దేవుని తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు పాపాల నిమిత్తం భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ ఆయన నిజమైన దేవుడు అని నమ్మి విశ్వసిద్దాం. మారు మనసు పొంది బాప్తిసం తీసుకుందాం. ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం చేరుకుందాం. ఆమేన్. ఈ వాక్యం దేవుడు బహుగా దీవించును గాక.